సర్వయుగాలకు సజీవుడును మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో దేవుని మాటలు వింటున్న ప్రియులైన వారందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అబ్రహాము గారి యొక్క విశ్వాస యాత్ర 54వ ధ్యాన భాగముగా ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసి మన హృదయాలను ప్రభువు కొరకు సిద్ధపరచుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని నెరిగియున్నానే. నేను ప్రియులరా, తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారి ఇంటికి తెంచిన ఆ సమయం నుండి వారిని సాగమంపే వరకు ఈ మధ్యలో అబ్రహాము గారు ఏ లోటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఎంతగా ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వగలరో ఆయన చేయగలిగిందంతా చేశారు. చేసి ఇప్పుడు ప్రభువుని చివరిగా సాగమంపుతున్న పరిస్థితి. అయితే ఆధ్యాత్మికంగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభువుని సేవించే విషయంలో కూడా మనము ఏ తప్పు చేయకూడదు, ఏ లోటు చేయకూడదు. ఇది ఎప్పుడు చేయగలము అంటే సజీవ యాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించినప్పుడు మాత్రమే అట్టి సేవను మనము చేయగలము. దాని యందు ప్రభువు ఆనందించేవారు ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తూ ఉన్నాను. అదే సమయంలో తండ్రి మనకు శారీరకంగా ప్రత్యక్షం కాకపోవచ్చు. అయితే ప్రభువు చెప్తున్నారు, నా పేరట వచ్చేవారిని మీరు చేర్చుకొని వారికి తాగడానికి గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే మీ యొక్క ఫలాన్ని పోగొట్టుకోరు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్న మాటలు. అయితే దేవుని సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి కూడా అట్లాంటి ఆతిథ్యం ఇవ్వగలగాలి. అట్లా అని చెప్పేసి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవకుడే అనే తలంపులో ఉండొద్దు. నేటి దినాల్లో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఇంటింటా తిరుగుతున్న పరిస్థితుల్లో బైబిల్ పట్టుకున్న వారిని బైబిల్తోనే మోసం చేయాలని చెప్పేసి సాతాను ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో వక్రమైన బోధలు విస్తారంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఎవరిని పడితే వారిని మనం చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇవ్వడానికి వీలు లేదు, వారితో శుభమని పలకడానికి వీలు లేదు. అయితే నమ్మకంగా వాక్యానుసారమైన విధానంలో ప్రభు యొక్క సేవను జరిగించే వారిని మాత్రము తప్పకుండా వారికి ఆతిథ్యం ఇవ్వగలగాలి. ఇది అబ్రహాము గారి యొక్క జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం. అబ్రహాము గారు ప్రభువు నుండి ఏదో ఆశించి ఆయన ఆతిథ్యం ఇవ్వలేదు. అట్లాగే మనము కూడా దేనినో ఆశించి కాదు కానీ ప్రభువు పేరట వచ్చేవారిని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చే జీవితాలను మనం కలిగి ఉండాలి. ప్రియులరా, అబ్రహాము గారు తండ్రి అయిన దేవునికి చేయాల్సిన ఆతిథ్యం అంతా చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా ఆయనను సాగనంపుతున్న పరిస్థితి. అయితే ఈ సందర్భాన్ని నేనేమనుకుంటూ ఉంటానంటే, తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారిని తన దగ్గరకు తీసుకొని ఆయన భుజాల మీద చేతులు వేసి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్న సందర్భం ఇది అనుకుంటాను నేను. లేఖనాలను మనం ఆలోచన చేయగలిగినట్లయితే హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచారు అట. నోవహు గారు కూడా దేవునితో నడిచినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హిజ్కియా గారు కూడా దేవునితో నడిచినట్లుగా తన యొక్క ప్రార్థనలో తెలియజేస్తూ ఉంటారు. అయితే ఎంతోమంది దేవునితో నడిచినప్పటికీ అబ్రహాముల దేవుని యొక్క అడుగులో అడుగు వేసుకొని ఆయన ప్రక్కనే నడిచిన వారు ఎవ్వరూ మనకు కనిపించరేమో. నిజంగా ఎంత ధన్యకరమైన జీవితం. అంతేకాదు, అక్కడ తండ్రి అయిన దేవుడు
అబ్రహాం గారి గురించి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఆ మాట చదువుతూ ఉంటే శరీరం అంతా జలధరిస్తూ ఉంటుంది మనకి. నేను చేయబోవు కార్యాన్ని అబ్రహాముకి నేను చెప్పకుండా ఉంటానా అంటారు ఆయన. అసలు తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారితో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం కొన్ని విషయాలు చాలా ప్రాణ స్నేహితులు అనుకునే వారికి మాత్రమే పంచుకుంటాం. దేవుడు తన మనసులో ఉన్నదాన్ని అబ్రహాం గారితో పంచుకుంటూ ఉన్నారంటే దేవునికిని అబ్రహాం గారికి మధ్యన ఉన్నటువంటి సహవాసము, సాంగత్యము ఎంత గొప్పదో వర్ణించడానికి మనకు మాటలు చాలవు. అసలు తండ్రి అయిన దేవుడు ఎందుకు వచ్చారు అంటే సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వచ్చారు. మధ్యలో అబ్రహాం గారు గుర్తొచ్చారు. ఒకసారి అబ్రహాం గారిని పలకరించి వెళ్దామని చెప్పేసి ఆ ఇంటికి వచ్చారు. ఆతిథ్యాన్ని స్వీకరించారు. వెళ్తూ వెళ్తూ తన మనసులో మాట చెప్తా ఉన్నారు. అబ్రహాము, అసలు నేను వచ్చిన పని ఏంటంటే ఇది. తన హృదయంలో ఉన్న విషయాన్ని దేవుడు ఒక మనిషితో పంచుకోవటం అంటే దేవుడు మనుషుల పట్ల ఎంత అద్భుతంగా వ్యవహరిస్తారు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. మనం గతించిన దినాల్లో మనం ఆలోచన చేస్తాం. అబ్రహాము గారు దేవుని యొక్క హృదయాన్ని గ్రహించారు. దేవుని యొక్క హృదయంలో ఏముందో అబ్రహాం గారు గ్రహించారని నేర్చుకున్నాం. నేటి దినాన్నైతే దేవుని యొక్క హృదయంలో ఏముందో దేవుడే అబ్రహాం గారితో పంచుకుంటున్న సందర్భం. అబ్బా, ఎంత ఉన్నతమైన స్థితికి అబ్రహాం గారు చేరుకోగలిగారు. వారి మధ్య ఉన్నటువంటి సహవాసము, సాన్నిహిత్యము అంతటి గొప్పది. ప్రియులరా, 18వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటారు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడను. ఇంతకు ముందే కల్దీలు దేశంలో ఉన్నప్పుడే ప్రభువు ఈ మాటలు ఆయనకు తెలియజేశారు. అయితే ఇక్కడ మరొక అద్భుతమైన విషయాన్ని అబ్రహాం గారి గురించి ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. రాబో దినాల్లో అబ్రహాము యొక్క జనాంగము గొప్ప జనాంగముగా మారబోతుంది. అట్లా అని చెప్పేసి అది సంఖ్యాబలం కాదు, కానీ దేవుని యొక్క నీతి న్యాయములు అనుసరించటంలో వారు గొప్పవారుగా ఉండబోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు అబ్రహాము గారు తన యొక్క ప్రజల పట్ల ఏ రీతిగా వ్యవహరిస్తారో అనే విషయాన్ని ఎరిగిన దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అబ్రహాము గారంట దేవుని యొక్క నీతి న్యాయాలు ఎట్టి రీతిగా తన ప్రజలు అనుసరించాలో వాటిని ఆజ్ఞాపించి బోధిస్తారట ఆయన. ఈ రీతిగా మీరు దేవుని యొక్క కార్యాలు నెరవేర్చి తీరాల్సిందే. ఈ రీతిగా మీరు దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాల్సిందే. ఈ రీతిగా దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞలను మీరు అనుసరించి తీరాల్సిందే అని చెప్పేసి అంట తన ప్రజలకు ఆజ్ఞాపిస్తారు అంట అబ్రహాము గారు. దేవుడు చెప్పాడు కాబట్టి అబ్రహాము గారు ఈ పని చెయ్యరు. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దేవుడు చూశారు కాబట్టి అబ్రహాము గారు ఇట్లా చేస్తారు అని చెప్పేసి దేవుడే సాక్ష్యం ఇస్తున్న సందర్భం. అబ్బా, మనం ఆలోచన చేస్తే ఏలీ తన కుమారులు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు అతడు ఒక మాట అంటున్నాడు, నేను విన్నది మంచిది కాదు. బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నది పాపం అని చెప్పేసి ఖండించలేకపోయాడు, వారిని ఆజ్ఞాపించలేకపోయాడు. అయితే అబ్రహాము గారంట అట్లాంటి వారు కాదంట. తన సంతతికి దేవుని యొక్క న్యాయ విధులను గురించి, కట్టడలను గురించి ఆయన ఆజ్ఞాపిస్తారు అంట. అందుకే ప్రభు చెప్తున్నారు, నా నీతి న్యాయాలు అనుసరించడంలో అబ్రహాము ఈ రీతిగా వ్యవహరిస్తారు కాబట్టి నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాము గారితో చెప్పకుండా నేను ఎట్లా ఉండగలను? అందుకే వచ్చిన విషయం చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారితో చెప్పడానికి మరొక కారణం కూడా ఉండి ఉండొచ్చు. అది ఎట్లా అంటే గతించిన కాలంలో మనం ధ్యానం చేస్తాం. కనాను దేశాన్ని అబ్రహాము గారికి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చేశారు. అబ్రహాము గారికి తన సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇచ్చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నేటి దినాన్న అగ్ని గంధకాలతో వాటిని కాల్చివేసి
ఒక పాడు దిబ్బగా చేయబోతున్నారు. సొదొమ గుమర్రా పట్టణాలు ఎక్కడ ఉన్నాయంటే అబ్రహాము గారికి వాగ్దానం చేస్తున్న కనానులోనే ఉన్నాయి. అయితే దేవుడు వ్యవహరించే విధానం ఎంత గొప్పదో చూడండి. అయ్యో, ఇంతకు ముందే నేను నిత్య స్వాస్యముగా అబ్రహాముకు ఈ కనాను దేశాన్ని ఇచ్చేసాను నేను. అయితే ఆ పట్టణాలను నేటి దినాన్ని నాశనం చేయబోతున్నాను. కాబట్టి ఒక మాట అబ్రహాంతో చెప్దాం. అబ్రహాము, భయంకరమైన పాపముతో ఈ పట్టణాలు నిండిపోయినాయి. తద్వారా వాటిని నాశనం చేసేస్తా ఉన్నాను. నీకు ఆల్రెడీ నేను నిత్య స్వాస్యంగా ఇచ్చేసాను. అయినప్పటికీ వారి యొక్క పాపము క్షమించడానికి వీలు లేనంతగా ఉంది. కాబట్టి ఆ పట్టణాలని నాశనం చేయబోతున్నానని చెప్పేసి ఒక మాటగా చెప్తున్నట్లు ఉంది. అబ్బా, దేవుని యొక్క హృదయము, దేవుడు మనుషులతో వ్యవహరించే విధానము ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఇంత అద్భుతంగా అబ్రహాముతో తన హృదయంలో ఉన్న మాటలు దేవుడు పంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఒకే ఒక్కటి, అబ్రహాముకు దేవునికి మధ్యన ఉన్నటువంటి సాన్నిహిత్యం అట్లాంటిది. దేవుని మాటలు వింటున్న మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి? ప్రభువు ఏమైనారో మనకు అర్థమైందా? ప్రభువుకి మనకి మధ్య ఉన్న సంబంధం ఎట్లాంటిదో ఎప్పుడైనా ఆలోచన చేసే ప్రయత్నం చేశామా? అబ్రహాము గారు ఒక మనిషితో మాట్లాడుతున్నట్లుగా దేవునితో మాట్లాడుతూ వెళ్తున్న సందర్భం ఇది. ప్రియులారా, ఈ భాగంలో మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారు దేవునితో ఎట్టి రీతిగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఒక మనిషితో మాట్లాడుతున్నట్లుగా ఆయన కలిసి దేవునితో ప్రయాణం చేస్తున్న సందర్భం. ప్రభువుకి ఎంత చేరువయ్యారో, ప్రభువుకి ఎంత సన్నిహితమయ్యారో దేవుని మాటలు వింటున్న ప్రియులారా, అబ్రహాము గారంట దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నీతి న్యాయాలను ఏ రీతిగా తన ప్రజలు నెరవేర్చాలో వాటిని ఆజ్ఞాపించారు అంట. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మన బిడ్డలకు వేటిని బోధించగలుగుతూ ఉన్నాం? నేటి దినాన్ని ఆలోచన చేస్తే మా బిడ్డలు డాక్టర్స్, మా బిడ్డలు ఇంజనీర్స్, మా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, మా బిడ్డలు లండన్లో ఉన్నారు, ఇట్లా చెప్పుకోగలుగుతున్నారు. కానీ అనేక మంది మా బిడ్డలు దేవునిలో ఉన్నారని చెప్పుకునే ధైర్యం చాలామందికి లేదు. కారణం ఏంటి అంటే మన బిడ్డలకు దేవుని నీతి న్యాయాలు మనము నేర్పించే వరంగా, బోధించే వరంగా లేము. లోక సంబంధమైన విద్యను అభ్యసించడం కోసము వారి యొక్క ప్రోగ్రెస్లో ఒక్క మార్కు తగ్గిందంటే అల్లాడిపోయే పరిస్థితులు. కానీ బిడ్డల సండే స్కూల్లో వారి ప్రోగ్రెస్ ఎంతో ఎప్పుడైనా కనీసం ఆరా తీసిన సందర్భం ఉందా అంటే లేనే లేదని చెప్పలేము. దేవుని విషయాల పట్ల మనకు శ్రద్ధ లేదు. లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రోకలాడుతున్నాం తప్ప ఆత్మీయ స్థితిలో బిడ్డలు వృద్ధి చెందాలి అనే తలంపు లేని జీవితాలు జీవిస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితం అట్లాంటిది కాదు. దేవుని యొక్క నీతి న్యాయాలు, ఆయన యొక్క కట్టడలు ఏ రీతిగా నెరవేర్చాలో తన ప్రజలకు ఆజ్ఞాపించిన వాడైనా, బుజ్జగించినవాడు కాదు. ఆజ్ఞానగా చేసి తీరాల్సిందే, ప్రశ్నించటానికి వీలు లేదు. అట్టి రీతిగానే దేవుని యొక్క కట్టడలను తన సంతానానికి ఆజ్ఞాపించారు. ప్రియులారా, మన బిడ్డలకు కూడా దేవుని యొక్క కట్టడలు అట్టి రీతిగానే ఆజ్ఞాపించగలగాలి. అట్లయితే వారి జీవితాలు ధన్యమవుతాయి. వారిని కన్న తల్లిదండ్రులుగా మన జీవితాలు ధన్యమవుతాయి. అబ్రహాము గారు దేవునికి ఎంత సమీపంగా వెళ్ళగలిగారు అంటే దేవుని యొక్క హృదయంలో ఏముందో అబ్రహాముతో పంచుకునేటంత సమీపంగా ఆయన వెళ్ళగలుగుతూ ఉన్నారు. అట్టి అనుభవాలు మన జీవితంలో ఉండగలుగుతున్నాయా? సరి చేసుకుందాం. ఏ పరిస్థితులు దేవుని నుండి మనల్ని దూరం చేస్తూ ఉన్నాయో వాటిని విసర్జిద్దాం, వాటిని చంపేద్దాం. విడిచిపెట్టిన ఆ సహవాసాన్ని తిరిగి మరలా ప్రభువుతో కొనసాగించడానికి మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.